నోటికి రుచిగా, క్రిస్పీగా చాలా రుచికరమైన బెల్లం, వేరుశనగ గుండ్లు, కొబ్బరితో కజ్జికాయల రెసిపీ చూద్దామండి. ఇవి చాలా క్రిస్పీగా, చాలా టేస్టీగా తినే కొద్దీ తినాలనిపిస్తుంది. హాయ్ అండి. నేను కవిత. వెల్కమ్ టు కవిత బాలరెడ్డి. ఈ కజ్జికాయలు లేయరు చాలా పలుచగా ఉందండి. ఇలా ఉండడం వల్ల చాలా క్రిస్పీగా ఉంటాయి ఇవి. ఇవి తయారు చేసుకునే విధానం చూద్దాము. ముందుగా బెల్లము, వేరుశనగ గుండ్లు 1 కప్పు, పుట్నాల పప్పు 1/2 కప్పు, కొబ్బరి ఒక 1/2 కప్పు తీసుకుందామండి. ఒక పాన్ పెట్టుకుని వేరుశనగ గుండ్లు వేసి వేయించుకోవాలి. చిన్న మంట మీద వేయించుకోవాలండి. నెమ్మదిగా వేయించుకోవాలి. చిన్న మంట మీద వేయించుకోవాలి. చూడండి కొద్ది కొద్దిగా బాగా వేగుతున్నాయి. ఇవి బాగా వేగాక పక్కన ఒక ప్యాన్‌లో తీసి పెట్టుకోవాలి. పక్కకు తీసుకున్నాను. దీంట్లోనే పుట్నాల పప్పు కూడా వేస్తున్నాను. వీటిని కూడా కొద్దిగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఎక్కువగా అవసరం లేదు. కొద్దిగా కలర్ చేంజ్ అయితే సరిపోతుందండి. వీటిని కూడా బాగా వేయించుకొని పక్కకు తీసుకోవాలి. నెక్స్ట్ కొబ్బరి 1/2 కప్పు తీసుకుంటున్నాను. 1/2 కప్పు దాంట్లో వేసుకొని దీంట్లోనే 4 యాలకులు వేసుకోవాలి. వీటన్నింటిలో బెల్లం కూడా కలిపేసుకుందాము. బాగా తురుము పట్టి పెట్టుకున్న బెల్లం ఉంటుంది కదా, దాన్ని 1.5 కప్పు బెల్లం వేసుకుంటున్నాను. వేరుశనగ గుండ్లు, కొబ్బరి, పుట్నాల పప్పు మొత్తం కలిపి 2 కప్పులు వచ్చాయి. బెల్లం 1.5 కప్పు వేసుకుంటే సరిపోతుంది కరెక్ట్‌గా. వీటిని మిక్సీ గిన్నెలో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. బాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి. కొబ్బరి కూడా బాగా నలగాలి కదా, అందుకు మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. నెక్స్ట్ ఉంది కదా, నెక్స్ట్ వై కూడా వేసేసుకుందాము. మొత్తం వేసుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ వై కూడా వేసేసాను. మిగిలిన మొత్తం పట్టేసుకుందాము. పట్టేసుకుని వేరే డిష్‌లో వేసుకుందామండి. వీటన్నింటిని బాగా మిక్స్ చేసుకోవాలి. బెల్లం సరిపోయిందో లేదో చూసి కావాలంటే వేసుకోండి, లేకపోతే లేదు. కొద్దిగా నెయ్యి వేసి బాదం పప్పు, గుమ్మడి గింజలు వేయిస్తున్నానండి. బాగా వేయిస్తున్నాను. ఇవి మధ్య మధ్యలో మనకి క్రిస్పీగా ఒంటికి తగులుతూ ఉంటాయి. ముందుగానే కొద్దిగా వేరుశనగ గుళ్ళు గాని వేయించాను. వీటన్నింటిని కచ్చా పచ్చాగా మిక్సీకి పట్టుకోవాలండి. చూడండి కచ్చా పచ్చాగా ఒక్కసారి పల్స్ మోడ్‌లో తిప్పితే సరిపోతుంది. కచ్చా పచ్చాగా మిక్సీకి పట్టుకున్న తర్వాత దీంట్లో యాడ్ చేసుకోవాలి. అక్కడక్కడ మనకి పలుకులు పలుకులుగా మన నోటికి తగులుతూ రుచిగా ఉంటాయండి. చూడండి దీనికోసం నేను గోధుమ పిండి తీసుకుంటున్నాను. గోధుమ పిండి ఒక 2 కప్స్ తీసుకుంటే మైదా 1/2 కప్ తీసుకుంటున్నాను. తీసుకొని దీంట్లో ఉప్పు వేసుకోవాలండి. తగినంత ఉప్పు వేసుకోండి. వేసుకోకున్నా సరిపోతుంది, ఇబ్బంది లేదు. స్వీటే కాబట్టి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత బాగా కలుపుకొని కొద్దిగా వాటర్ మిక్స్ చేసుకుంటూ కలుపుకోవాలండి పిండిని. మనం ఇంట్లో చపాతీ కలుపుకుంటాం కదా, ఆ విధంగా కలుపుకుంటే సరిపోతుంది. కొద్దిగా సాఫ్ట్‌గా కలుపుకుంటే సరిపోతుంది. ఒకేసారి ఎక్కువ నీళ్లు పోసుకోకూడదు. కొద్దిగా పోసుకుంటూ కలుపుకోవాలి. చూడండి ఈ విధంగా ముద్దలాగా కలుపుకున్న తర్వాత దీంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకుందామండి.
ఆయిల్ వేసుకొని కలుపుకుంటే కొద్దిగా సాఫ్ట్‌గా ఉంటుంది అనేసి ఆయిల్ వేశాను. చూడండి, ఈ ముద్దను తీసుకొని కొద్దిగా పొడిపిండి పక్కన పెట్టుకోవాలి. అద్దుకోవడానికి చిన్న చిన్న ముద్దలుగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. మనము కజ్జికాయలు ఒత్తుకునే మిషన్ ఉంటుంది కదా! దానిని బట్టి మనం చపాతీలను తయారు చేసుకుంటే సరిపోతుంది. చిన్న చిన్న బాల్స్‌గా చేసుకొని పక్కన పెట్టుకున్నాను. చూడండి, ఇక్కడ మనం రేకును పల్చగా చేసుకోవాలండి. చపాతీని చాలా పల్చగా చేసుకోవాలి. అందరూ స్వీట్ షాపులలో అక్కడ ఇక్కడ మనం కొంటుంటాం కదా! అవి చాలా గట్టిగా ఉంటాయి. ఇవి నోట్లో పెట్టుకుంటే కరిగిపోతూ చాలా క్రిస్పీగా ఉంటాయండి ఇవి. తింటుంటే ఈ విధంగా రేకును చాలా పల్చగా తయారు చేసుకోవాలి. అసలు లావుండకూడదు. చూడండి, చాలా పల్చగా చేశాను. అటు ఇటు కనిపించేంత పల్చగా చేశాను. ఇలా చేసుకుంటే చాలా బావుంటాయి కజ్జికాయలు. దీంట్లో కొద్ది కొద్దిగా పిండి వేసుకుంటూ ఇలా ఒత్తుకోవాలండి. చూడండి, నేను చేసింది కరెక్ట్‌గా మిషన్‌లోకి సరిపోయింది. చూడండి, ఈ విధంగా 1.5 స్పూన్ వేసుకుంటున్నాను. వేసుకొని కొద్దిగా వాటర్ తీసుకొని తడి చేసుకోవాలండి. తడి చేసుకుంటే బాగా అతుక్కుంటుంది. చూడండి, ఈ విధంగా. ఇవి ఒక్కటి కూడా పగలవండి. చాలా నీట్‌గా వచ్చాయి. ఒక్కటి కూడా పగలవు నేను చేస్తే కజ్జికాయలు. ఈ విధంగా తడి చేసుకొని మొత్తం ఇలానే చేసేసుకోవాలండి. చూడండి, చాలా అయ్యాయి కదా! ఈ విధంగా కొద్ది కొద్దిగా పిండి పెట్టుకుంటూ మొత్తాన్ని ఈ విధంగా నొక్కోవాలండి. మిషన్‌తో ఈ విధంగా చేస్తే కొద్దిగా కూడా ఓపెన్ అవ్వదు. ఓపెన్ అయిందనుకోండి, మనము కొద్దిగా వాటర్ పోసి దాని మీద పొడి పిండి చల్లితే సరిపోతుంది. అతుక్కుపోతుంది ఓపెన్ అయిన చోట. చూడండి, అయిపోయింది. పాన్ పెట్టుకుంటున్నాను. పైన బాండీ పెట్టుకొని దీంట్లో నూనె పోసాను. కజ్జికాయలన్నీ వేసుకుంటున్నాను. కజ్జికాయలు వేసుకొని బాగా దాని మీదకి ఆయిల్‌లోకి డిప్ చేస్తూ చేసుకోవాలండి. అలా చేయడం వల్ల బాగా పొంగుతాయి. చూడండి, ఆయిల్ కజ్జికాయల మీద వేసుకోవాలి. ఈ విధంగా గరిటెతోటి ఈ విధంగా కజ్జికాయల మీదకి ఆయిల్ వేసుకొని ఇలా ఆయిల్ వేయడం వల్ల పొంగుతాయి. చూడండి, బాగా పొంగిందనుకోండి దాన్ని అది త్వరగా తిరగదు. మనం నొక్కి పట్టుకుంటే ఒక నిమిషం ఉంటే అదే తిరుగుతుంది. ఈ విధంగా అయ్యాక రెండో వైపు కూడా కాల్చుకొని తీసేసుకోవాలండి. ఇవి మెత్తగా అస్సలుండవండి. చాలా క్రిస్పీగా ఉంటాయి ఇవి. చూడండి, చాలా బాగా వచ్చాయి కదా! గోల్డ్ కలర్‌లో వచ్చాయి కజ్జికాయలు. నెక్స్ట్ బ్యాచ్ కూడా ఉంది కదా! అవి కూడా వేసేసుకొని మొత్తం కాల్చేసుకుంటాను. ఈ విధంగా ఆయిల్ పైన చల్లుతూ మొత్తం తీసేసుకోవాలి. చూడండి, కజ్జికాయలు రెడీ అయిపోయాయి. చాలా హెల్తీగా అండ్ టేస్టీగా, క్రిస్పీగా బెల్లం కజ్జికాయల రెసిపీ తయారైపోయిందండి. మీరు చేసుకోండి ఈ విధంగా. చూడండి, కజ్జికాయలు రెడీ అయిపోయాయి. ఇవి చాలా టేస్టీగా ఉంటాయండి. మీరు తయారు చేసుకోవాలనుకుంటే ఈ ప్రాసెస్‌లో తయారు చేసుకోండి. ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.